సార్ మీకు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అప్పుడు మీకు వీఆర్ఓలు వీఆర్ఏలకు ధరణి తెచ్చి మీకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కొత్తగా జీపీఓ పోస్టులు తెచ్చి రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ కొత్త నియామక పత్రాలు ఇచ్చి ఎవరి గ్రామాలకు వారు పని చేసుకునేలాగా వెసులుబాటు కల్పించారు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇది ఎట్లా ఉందంటే అక్కకి అరటిపండు సెల్కేం చిరంజీవి అన్నట్లుంది. కాకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే మాతో ఉన్న సమాచారం, గైరాన్ భూములు, దేవాదాయ, వక్ఫ్, ఇనాం అండ్ మిషనరీ కంపౌండ్ ల్యాండ్ ఇవి మొత్తం సబ్జెక్టు తీసుకుని వారు రాజకీయమో విచారమో నాకు తెలియదు, మాత్రం సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత రోజు మమ్మల్ని అక్కడి నుంచి అవాయిడ్ చేశారు. కనుక మాకు రేవంత్ రెడ్డి గారు ఈ సువర్ణావకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నా జన్మపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఇటువంటి సమయం రెవెన్యూలో ఒక కీలకమైన పాత్ర ఉంది. రెవెన్యూ అంటేనే ఆర్థికం అంటేనే రెవెన్యూలో 54-55 కాసరపా అని, దానికి ముందు వచ్చి చౌపాస్లా, దాని తర్వాత వచ్చింది ఆర్ఓఆర్, ఇప్పుడు న్యూ ఆర్ఓఆర్ అంటే భూభారతి. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వారికి శ్రీనివాసరెడ్డి గారికి అనుభవం ఉంది కనుక వారు తెచ్చారు. వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ కనుక ఆయన కూడా ఈ చట్టంలో ఏకీభవించిండు. ఇనాం భూములు ఉన్నాయండి. గతంలో సాదా బైనామా మీద ఉండే 2014 వరకు 14 ఏదైతే ఉందో జూన్ 2014 జూన్ సాదా బైనామా పోస్టులు ఏవైతే ఉన్నాయో అటువంటి బైనామా కొనుగోలు చేసిన బైనామాలను ఈ భూభారతి చట్టంలో అమలు జరగబోతున్నాయి. ఇది ఒక ఆకాంక్ష. ఇది నిరుపేదలకు, అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి సూచన. గతంలో ఉన్న ధరణికి ఇప్పుడు వచ్చిన భూభారతికి ఏంటి కొత్తదనం ఏంటి? అందులో రెండిట్ల తేడా ఏంటి? ఎగిరేది ఉంచిన ఒకటే కూలి, నిలబడి దుంకినా ఒకటే కూలి. ఎందుకంటే ఆయన పెట్టిన ధరణి, ఈయన పెట్టింది భూభారతిలో వెసులుబాటు ఏంటంటే 2014 జూన్ వరకు సాదా కాయిదా, తెల్ల కాయిదా మీద ఎవరైతే పేరు రాసుకున్నారో, మీరు నాకు భూమి అమ్మారండి 2014 జూన్ ముందల, అప్పుడు మేము ఏం చేస్తాం, ఆ సాదా బైనామాలను ఈ భూభారతి ద్వారా చట్టం అంగీకరించబడతాయని ఓ యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి మీద. కనుక నిరుపేదలకు ఇటువంటి చట్టం అవసరం, ఇది ఎంతో అవసరం. ఇంకోటి ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడున్న, నాకు తెలిసి బ్యాడ్ అనుకోకండి, రెవెన్యూ మంత్రి గారి కానీ సీఎం మంత్రి కానీ తెలియదు. ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నడిచే ఫస్ట్ ఇయర్ 2023. ఇక ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాని వేరే ఉంటుంది. కానీ మాకు ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మా జీపీఓ పోస్ట్ ఏదైతే ఇచ్చిర్రో అద్భుతం, అమోఘం, అనన్యం, అజరామరం. ఎందుకంటే మేము చెప్తున్నాం ఒక విషయం, వీఆర్ఏను విలేజ్లోకి వెళ్ళి తీసేసారు. మీ అటువంటి వీడియో విలేకరు, రిపోర్టరు వచ్చి అడుగుతారు, పలానా ఇల్లు ఎక్కడ, ఎవడు చెప్తాడు? పక్కనోడు చెప్పాడు, వాని మీద ఫైటింగ్ పోతారు. వాడు చెప్పాడు, నాకేం అవసరం వాని ఇల్లు చెప్పారు. కానీ వీఆర్ఓ ఉంటే డైరెక్టర్ పోయి అడుగుతాడు, చూపిస్తాడు. విలేజ్ మీద ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క సిస్టమ్ రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దయ వల్ల ఈరోజు మేము చెత్త పనులు చేసాం. 3 ఏళ్ళ నుంచి చెత్త చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రేవంత్ రెడ్డి అన్న పాలన అమోఘం, అద్వితీయం, అచరామరం. ఈ శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు? హృదయపూర్వకంగా ఓపెన్ హార్ట్లీ రేవంత్ అన్న యువసేన నార్కల్ నియోజకవర్గం నుంచి ఫుల్లీ తెలియజేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు మాకు కాళేశ్వరం లేదు, కూలేశ్వరం లేదు, ఏ ఈశ్వరం లేదు, ఒకటే శనేశ్వరం ఉన్నది, పోయింది. కానీ ఇప్పుడు వచ్చేది మొత్తం ఆదివారం, మంచివారం, శుభశకునం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం ఉంటుంది మాకు. రేవంత్ అన్న వచ్చిన రైతు భరోసా పడ్డాయండి, నాకు కూడా పడ్డాయి 27 గుంటలకు. ఇటువంటి పరిణామాలు కొంతమందిని మోటివేట్ చేస్తుండొచ్చు కొన్ని సంస్థలు, కానీ అవి అసాంఘిక కార్యకలాపాలు మేము సహించాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసాడు మీరు ఉన్న 10 ఏళ్ళలో ఏం చేసాడు? ఒక రేషన్ కార్డు ఇచ్చిరా. ఇప్పుడు రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉన్నాడంటే బలిసిన దగ్గరనే ఉన్నాడు. వాడే బలిసిన ఉంటే కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటున్నాడు కదా. కోట్ల రూపాయలు సంపాదించే శ్రీమంతుడు ఆయన ఏం చేస్తున్నాడు? కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్నాడు. ఎందుకంటే 150 మీద ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్నాడు. అదే పట్టువారి ఉంటే
నీకేందుకు 2 కార్లు ఉన్నాయి, ఓ రైస్ మిల్ ఉంది, నీకెందుకు ఇస్తారు కళ్యాణ లక్ష్మి అని కొట్టేస్తారు, 1,50,000 రూపాయలు ఇన్కమ్ ఇస్తారు. అంతేనే కదండి. మీరే చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ భూభారత్ చట్టాన్ని మేము ఏకీభవిస్తూ, ప్లస్ ఆయనకు మా ద్వారా ఎటువంటి మచ్చ లేకుండా, మాట లేకుండా మేము నిర్వర్తిస్తామని ఆ కృతజ్ఞతతోనే ఈరోజు మేము నాగర్కర్నూలు జిల్లాకి వెళ్ళి, ఉమ్మడి జిల్లాకి వెళ్ళి, మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి బయలుదేరినాం అందరం. కనుక రేవంత్ అన్నకు ఈ సందర్భంగా నేను రేవంత్ అన్న యువసేన, రేవంత్ అన్న కాన్స్టిట్యూన్సీ. Subscribe us and press the bell icon for more interesting updates.